నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపానాథెళ్ళ. ఈ రోజుల్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని కూడా వేధిస్తున్నటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. పాపం వాళ్ళకి ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్స్ తినాలని ఉంటుంది, తింటారు. తిన్న దగ్గర నుంచి కడుపులో మంట అంటూ ఉంటారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే పరిష్కారాలు ఏంటి, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కుదరవల్లి సోమశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఇప్పుడు పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే చాలా చెప్తా ఉంటారు. స్ట్రెస్ అంటారు, వర్క్ ప్రెషర్ అంటూ ఉంటారు, టైంకి తినట్లేదు అంటూ ఉంటారు. మరి పిల్లలు ఎందుకు ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకి టైం టు టైమే పెడతాం కదా అన్ని, స్కూల్ కూడా టైం టు టైమే తింటారు. కానీ ఏది పెట్టాలన్నా కడుపులో మంట అని తిన్న వెంటనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళని చూసి మనకు బాధ. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అన్నట్టు ఇదివరకు రోజుల్లో ఎక్కువ పెద్దవాళ్ళలోనే మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆహార అలవాట్లు మారిపోయినాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ మన నేటివ్ ఫుడ్ని దూరం చేసేసుకుని జస్ట్ ఈ వెస్టర్నైజ్ డైట్కి అలవాటు పడిపోతాం. చాలా ఎక్కువగా చూస్తున్నాం. పిల్లలు కూడా ఎక్కువ శాతం మంది ఈ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నీ ఫేవరెట్ ఫుడ్ ఏది అని అడిగామనుకోండి, పిజ్జాను, బర్గరు, కేఎఫ్సీ ఇదే చెప్తున్నారు. డెఫినెట్గా. సో ప్రతి ఒక్కళ్ళు అంటే పిల్లలందరూ కూడా చాలామంది ఈ ఫుడ్స్కి అలవాటు పడిపోతాం వల్లనే పిల్లల్లో కూడా ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. మోస్ట్ కామన్గా మనం చూసుకుంటే ఇదివరకు రోజుల్లో చిన్నపిల్లల్లో అల్సర్స్ అనేది చాలా తక్కువ శాతం మందిలో చూసేవాళ్ళమే. ఇప్పుడు ఆ శాతం పిల్లల్లో మనం అల్సర్స్, ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో కూడా అధిక శాతంలో మనం చూస్తాం జరుగుతుంది. ఎందుకంటే బయట తినడం అలవాటు పడిపోయారు వీళ్ళందరూ. నెక్స్ట్, వీళ్ళు తినే ఆహారంలో పండ్లు, కాయగూరలు సరిపడా లేకపోవడం వల్ల చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఒకటి మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది, మలబద్ధకం. ఈ రెండు ప్రాబ్లమ్స్ కడుపులో నొప్పిగా, కొంతమందికి పైన పొట్టలో నొప్పి, కొంతమందికి మొత్తం పొట్టంతా నొప్పి పిల్లల్లో ఇలా మనం చూస్తాం జరుగుతుంది. నొప్పి రకంగా వస్తుంది, మంట రూపంలో వస్తుంది. మంట రూపంలో వచ్చింది అంటే అది అసిడిటీ, అల్సరేషన్, అల్సర్ ఏమన్నా పొట్టలో అల్సర్స్ వచ్చినాయా అని అనుమానపడాలి. నొప్పిలాగా ఇలాగా పట్టి పిండినట్టు అలా నొప్పి ఎక్కువ పిల్లల్లో చెప్తా అంటే కాన్స్టిపేషన్. సో చిన్నపిల్లలు ఎవరైనా సరే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీడీకి వచ్చారు అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లల్లో. కాన్స్టిపేషన్ అంటే మనం రకరకాలుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అంటే ప్రతిరోజు మోషన్కి వెళ్ళకపోవడం ఒక రకంగా కాన్స్టిపేషన్ అనొచ్చు. ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ పాస్ చేసినా అది కంప్లీట్గా క్లియర్ అవ్వకపోవడం కూడా కాన్స్టిపేషన్ అనొచ్చు. హార్డ్గా మోషన్ వెళ్తాం కూడా కాన్స్టిపేషన్ అనొచ్చు. దానివల్ల ఈ పొట్ట నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లల్లో మనం చూసే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ముఖ్యమైన కారణం కాన్స్టిపేషన్, మలబద్ధకం. రెండో ముఖ్యమైన కారణము అల్సర్స్ పొట్ట లోపల. ఈ రెండిటికి అసలైన కారణం ఏంటి అంటే ఆహారపు అలవాట్లు. తినే ఆహారంలో పండ్లు, కాయగూరలు లేకపోవటం, ఎక్సెసివ్గా బయట ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, అంతా జంక్ ఫుడ్ పిల్లలు ఇష్టపడటం. దీనివల్లనే ఎక్కువ శాతం మందిలో మనం చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తాం జరుగుతుంది. కడుపులో మంట వస్తే మీరు అల్సర్స్ అని చెప్పారు, పుల్లని త్రేణుపులు వస్తుంటాయి, రకరకాలుగా బయటపడుతుంది ఈ ప్రాబ్లం అనేది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కామన్గా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందిలో గుండెల్లో మంట ఉంటుంది, అన్నం తిన్న తర్వాత ఎక్కువ అవుతాం, పడుకున్నప్పుడు సివియర్గా ఉండటం. దీన్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే పొట్ట లోపల ఉండాల్సిన యాసిడ్ అన్నవాహిక లోపలికి, గొంతు లోపలికి కూడా వచ్చేసి ఈ సిమ్టమ్స్ని కలిగిస్తుంది. దీన్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఇది ఒక రకంగా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పే వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి తేన్పులు ఎక్కువగా ఉండటం, అంటే బెల్చింగ్ అంటాము. ఈ తేన్పులు అధికంగా ఉండటం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ యాసిడ్ రిఫ్లెక్స్. అన్నవాహికకి, పొట్టకి అంటే ఈసోఫేగస్కి, స్టమక్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ జనరల్గా వన్ వే వాల్వ్. మనం ఆహారం తిన్నప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యి ఆహారాన్ని, నీరుని లోపలికి వెళ్ళనిస్తుంది. కొంతమందిలో ఇది ఓపెన్గా ఉంటుంది, అది లాక్స్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్. కొంతమందికి హయాటస్ హెర్నియా అంటారు. ఇలా ఉన్న వాళ్ళల్లో ఈ స్టమక్ని, ఫుడ్ పైప్ని డిఫరెన్షియేట్ చేస్తానికి ఈ వాల్వ్ లేదు. వాళ్ళల్లో ఎక్సెసివ్గా తేన్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సిమ్టమ్. రెండోది, ఆహారం తీసుకోగానే కడుపులో మంటగా ఉండటం, కడుపులో నొప్పి రావటం. కొంతమంది డైట్ చేసిన వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, చేస్తూ ఉండి సడన్గా ఫుడ్ తీసుకోవటం వల్ల కావచ్చు. సో అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే కారణాలు. సో జనరల్గా అందరికీ తెలుసు
టైంకి ఆహారం తీసుకోవాలి, తినే ఆహారంలో సమతుల్యమైన ఆహారము, పండ్లు కాయగూరలు తీసుకోవాలి, నూనె పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అన్నీ తెలిసినా కానీ చాలామంది పట్టించుకోరు, పాటించరు. సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. సో ఇది అందరికీ తెలిసినవి. కానీ తెలియని కారణాలు ఏంటి అంటే బయట ఫుడ్ తీసుకుంటాం వల్ల, ఎక్సెసివ్గా ఈ ఎక్కువ శాతం బయట తీసుకుంటాం వల్ల ఒక రకమైన బ్యాక్టీరియా, హెలికోబ్యాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన పొట్ట లోపలికి చేరుకుని ఈ పొట్ట లోపల నార్మల్ యాసిడ్ సెక్రీషన్ని 3 4 ఎక్కువ చేస్తుంది. దీనివల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉండే అవకాశం చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం. అయితే గ్యాస్ట్రైటిస్ అంటే ఇంటెస్టైన్ అంటే స్టమక్ లోపల లైనింగ్ని పూత వస్తుంది, దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. దీన్ని ఈ టైంలో ట్రీట్ చేయకపోతే ఇదే హెలికోబ్యాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ వల్ల పొట్ట లోపల అల్సర్స్ అంటే పుండ్లు పడే అవకాశం, స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సివియారిటీ పెరిగే కొద్దీ పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినం అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న పేగులు మొదటి భాగమైన డియోడినంలో కూడా అల్సర్స్. ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చినాకే వస్తారు సార్ హాస్పిటల్కి. జనరల్గా తట్టుకుంటారు, ఎంత నొప్పి వచ్చినా కాసేపు అయితే పోద్దను, ఈ నూనెలు తాగడము ఏదో ఒకటి చేసి వెయిట్ చేస్తారు. అది బాగా ఇక సివియర్ అవుతుంది నా వల్ల కాదంటే అప్పుడు మీలాంటి గ్యాస్ట్రియాంట్రాలజిస్ట్ నుంచి కలుస్తూ ఉంటారు. జనరల్గా ఏ స్టేజ్లో వచ్చి డాక్టర్ని కలవాలి? ఎక్కువ శాతం మంది ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక మంత్లో ఒక్కసారి 2 సార్లు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండి తగ్గిపోతుంది అంటే వాళ్ళు రావక్కర్లేదు. వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే రాకుండా మళ్ళీ ఇది సివియర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిరోజు కడుపులో నొప్పి లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చేవాళ్ళు అలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోకుండా ఒక 1 వీక్ 10 డేస్ కంటిన్యూస్గా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డెఫినెట్గా గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే ప్రాబ్లం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మైల్డ్గా ఉండే అవకాశము, తొందరగా తగ్గిపోయే అవకాశము. సివియరిటీ పెరుగుతూ అనేది మన టైం లైన్, ఎక్కువ రోజులు వెయిట్ చేసి ఏది పడితే ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇది సివియర్ అయ్యే అవకాశము. అదే నేను ఇందాక చెప్పినట్టు అల్సర్స్కి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అల్సర్స్కి దారి తీసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి డాక్టర్? అల్సర్స్ బేసిక్లీ స్టమక్ లోపల కానీ ఇంటెస్టైన్ డియోడినంలో కానీ అల్సర్స్ వస్తే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి మాత్రమే ఉంటుంది. ఈ అల్సర్ యొక్క కాంప్లికేషన్ కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. ఈ అల్సర్ యొక్క కాంప్లికేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లీడింగ్, అల్సర్లో నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది రక్త వాంతిలాగానో లేదంటే మోషన్ నల్లగా అవుతాము, ఇది చాలా పెద్ద కాంప్లికేషన్ కింద లెక్క. సో అది మనం ఎక్కువ శాతం మందిలో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అల్సర్ పర్ఫరేషన్ అయ్యే అవకాశం. పర్ఫరేషన్ అంటే ఇంటెస్టైన్కి హోల్ పడే అవకాశం కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది అక్యూట్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అల్సర్స్. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే పొట్ట లోపల అల్సర్ ఉంటే దీర్ఘకాలికంగా ఉంటే ఇనీషియల్గా నేను చెప్పినట్టు బ్లీడింగ్ ఉండే అవకాశము. కానీ అది కనుక సరైన టైంలో ట్రీట్మెంట్ జరగకపోతే స్టమక్లో ఉన్న అల్సర్స్ మాత్రమే నెమ్మదిగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశము ఇనీషియల్ స్టేజ్లో కనుక మనం ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయకపోతే ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటున్నారు, దీనికి ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర? గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఒకసారి క్యాన్సర్ అని తెలిస్తే మనం స్టమక్లో ఒక పార్ట్ని కానీ కొన్నిసార్లు స్టమక్ మొత్తాన్ని కానీ తీసేసేయాల్సిన అవసరం ఉంటుంది. అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళే ముందు అర్లీ స్టేజ్లో ప్రివెంటివ్ కేర్ అంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. సిమ్టమ్స్ ఇనీషియల్గా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత డెఫినెట్గా ట్రీట్ చేస్తాం, ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటి అంటే డిస్టల్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ అంటే స్టమక్లో కింద పోర్షన్లో కనుక ఉంటే ఆ పార్ట్ ఆఫ్ ద స్టమక్ని తీసేయాల్సి వస్తుంది. ఆ పార్ట్ వరకు తీసేస్తే అక్కడితో ఆపే అవకాశం ఉంది, అది స్ప్రెడ్ అవ్వకోకుండా. ఓకే సార్, చాలా మందికి గ్యాస్ పైకి తన్నేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటారు, మనం వింటానే ఉంటాం. నిజమేనా? ఇది గ్యాస్ ప్రాబ్లం వల్ల ప్రాణాపాయం కూడా ఉంటుందా? 100% అసలు అలా ఉండదండి. బేసికలీ ఏంటంటే గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మంట వచ్చినా నొప్పి వచ్చినా ఒక 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎవరైనా సరే ఇది గ్యాస్ ప్రాబ్లం అని ఇగ్నోర్ చేయకూడదు. అది గ్యాస్ తన్నింది అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు అనుకుంటున్నారు అది గ్యాస్ ప్రాబ్లం అని.
ఇనీషియల్గా నొప్పి వచ్చిన వెంటనే మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే అది హార్ట్కి సంబంధించింది అయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ డేంజర్ ఎప్పుడూ ఉండదు. ఇగ్నోర్ చేస్తారు, ఇది గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ వాళ్ళు అనుకుంటారు, లేకపోతే వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తారు. అలా ఎప్పుడు తీసుకోకుండా ఎప్పుడైనా సరే ఛాతీలో నొప్పి అది ఛాతీ మధ్యలో ఉండొచ్చు, కొన్నిసార్లు ఎడం పక్కకు ఉండొచ్చు, ఆ నొప్పి జాకి రేడియేట్ అవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వచ్చు, చెమటలు పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటే ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కార్డియాక్ ఎవాల్యుయేషన్. హార్ట్కి బేసిక్ ఒక సింపుల్ ఈసీజీ, ఒక డ్రాప్ అయ్యాను ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అది హార్ట్ కాదు అని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కానీ చాలా అవాయిడ్ చేసేస్తారండి, పట్టించుకోరు. దానివల్ల ఈనోళ్ళు అవుతారా, ఇంకా ప్రమాదమే కదా. ఎగ్జాక్ట్లీ, దానివల్ల రిలీఫ్ అవ్వదు, సివియరిటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న హార్ట్ ప్రాబ్లం సివియరిటీ అయిపోయి దానివల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈనో వల్ల కాదు, ఈ ఇగ్నోర్ చేసి మనము ఈ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎర్లీ స్టేజ్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దాన్ని సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే హార్ట్కి అంత సివియరిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈనోలు తాగి లేకపోతే సోడాలు తాగి దాంతో తగ్గుతుందని వెయిట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నాం. అక్కడ చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే ఇమీడియట్గా కార్డియాక్ ఒక ఈసీజీ చెక్ చేసుకుంటే బేస్ లైన్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే తెలిసిపోతుంది. అది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్తున్నాను నేను. రైట్ సార్, మీరు చెప్పినట్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఈజీ ప్రాబ్లం ఏం కాదు, అది కూడా సివియరే. ఊరుకుంటా ఉంటే దాని స్టేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, సివియారిటీ పెరుగుతుంది. ఎక్యూట్ ఎమర్జెన్సీ, ఇప్పుడు హార్ట్ అనేది ఎక్యూట్గా లైఫ్ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఒక టైం ఉంటుంది, మీకు టైం నో ప్రాబ్లం. బట్ ఈలోపు ఎక్యూట్ ఎమర్జెన్సీని మనం హ్యాండిల్ చేయాలి అంటే బేసిక్లీ ఈసీజీ ఒకటి చెక్ చేసుకోవాలి, డ్రాప్ అయ్యని టెస్ట్ చేసుకుని హార్ట్ ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే అది మోస్ట్లీ హార్ట్ అటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్. దానికి మనం డిలే చేయలేము, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అది ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత అది కాదు అన్నప్పుడు అప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య రాగానే ఫస్ట్ ముందు జనాలు భయపడతారనమాట. వెళ్తే ఎండోస్కోపీ చేస్తారేమో, లోపలికి ఒక పైప్ వేస్తారు, ఇదంతా ఎందుకు, కాసేపు అయితే రిలాక్స్ అయిపోతే తగ్గిపోతుంది కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళందరికీ ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇనీషియల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎవాల్యుయేట్ చేసి చూస్తారు, ఇది మందులతో తగ్గేదా, దీర్ఘకాలికంగా ఉందా, ఎక్యూట్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గితం వల్ల వచ్చిందా, ఇది ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే ఎండోస్కోపీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజులో ఒక 50 మందిని గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్తో చూస్తే మ్యాక్సిమం ఒక 7 నుంచి 8 మందికి మాత్రమే ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతమంది వస్తే ఇంత తక్కువ. సో అలాగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళందరికీ ఎండోస్కోపీ చేస్తారు అన్నది అపోహ, అలా చేయాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలికంగా ఎవరికైనా ప్రాబ్లం ఉంది, మింగుతానికి కష్టంగా ఉంది, లేదంటే నేను చెప్పిన సిమ్టమ్స్ బట్టి ఇది అల్సర్ అయ్యి ఉండొచ్చు అని అనిపించినప్పుడు మాత్రమే మనం ఎండోస్కోపీ అనేది సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ భయం ఏం లేదనమాట. ఓకే.